Yeah, so hello viewers, అందరికీ నమస్కారం. మనం అనుకున్నది the new Renault Tiger. This is the compact SUV that we are looking for. Is around 10 lakhs, like the top end. So around that price మనకి a compact SUV ఒక ఫ్రెంచ్ కంపెనీ ఇవ్వగలుగుతుందా చూసేద్దాం పదండి. సో ఫ్రంట్ ఆఫ్ టైగర్ చూసుకున్నట్టయితే ఇట్స్ ప్రిటీ మచ్ రెనాల్ట్ అని చెప్పొచ్చు. కానీ ద మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి ద హెడ్ లైట్స్ ఆఫ్ రెనాల్ట్ టైగర్. మీకు ఒక బుగాటి కనపడుతుంది కదా, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ఈడి ప్యూర్ విజన్ రెనాల్ట్ అని చాలా నీట్ అటెన్షన్ టు డీటెయిల్ చూసుకోవచ్చు మనం ఇక్కడ, విచ్ ఇస్ అప్రిషియేటెడ్ ఫ్రమ్ రెనాల్ట్. చాలా బాగుంది లుక్ మాత్రం. ఫ్రంట్ లుక్ చాలా బ్రాడ్గా చాలా డైనమిక్గా ఇచ్చారు, విచ్ అండ్ ఎస్యూవీ షుడ్ బి హ్యావింగ్. మనం లోగో చూసుకున్నట్టు చాలా పెద్దగా ఇచ్చారు ముందు రెనాల్ట్ అనేటు, ఇట్స్ లైక్ వింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డే లైట్ టర్నింగ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ దీస్ ఆర్ ద ఇండికేటర్స్ విచ్ విల్ బి డబలింగ్ అప్. చూసుకున్నట్టయితే మనకి స్కల్ప్టెడ్ బానెట్ వచ్చింది, విచ్ ఈస్ లైక్ super nice. Looks wise ga this is like one of the best Renault had did. Yeah, so the tires of Renault Tiger వచ్చేసినట్టయితే these are 195/60 and 16 radius tires which are like more than enough for this car. కొంచెం cabin noise ఉంది. Yeah, you can feel that cost cutting features in this car. సో ద సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే మనకి వీఆర్చెస్ చాలా బాగా స్కల్ప్టైజ్ చేసి ఉంది, విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇట్ ఎన్హాన్సెస్ ది ఎస్యూవీ లుక్ అని చెప్పుకోవచ్చు. మనం లుక్స్ వైజ్గా వస్తే ఐ కెన్ గివ్ 5/5. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ టైగర్ వచ్చేసి ద బ్యాక్ ఆఫ్ టైగర్. టైగర్లో ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ద బ్యాక్. చాలా బాగా స్కల్ప్ చేశారు. డిజైనర్స్కి హ్యాట్స్ ఆఫ్. డిజైన్ చెప్పాలంటే ద ఫ్రెంచ్ కంపెనీ డిడ్ లైక్ ద పర్ఫెక్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ద కూలెస్ట్ లుకింగ్ కార్ మనకి సెగ్మెంట్లో. సో దీన్ని చూసినట్టయితే స్ప్లిట్ సన్ రూఫ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మనం అసలు హైలైట్ థింగ్ వచ్చేసి ఇది లైట్ చాలా నీట్గా స్కల్ప్చర్ అయ్యి ఉంది. చూసారంటే చాలా బాగున్నాయి లైన్స్ కానివ్వండి, కర్వ్స్ కానివ్వండి. It's how a car should be in 2021. Yeah, so the driver's cabin of the Renault Tiger. మనం చూసుకున్నట్టయితే ఇట్స్ లైక్ ఎ సింపుల్ క్యాబిన్. ఇట్స్ చాలా బఫల్డ్ అప్ చేసి ఏం లేదు. సో హైట్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది, కంఫర్ట్ వైజ్ కూడా బాగుంది. వి గాట్ లైక్ నైస్ ఆర్మ్ రెస్ట్ అనుకోవచ్చు. అండ్ మన సీటింగ్ పోస్చర్ కూడా బాగుంది. లైక్ ఇట్ ఈస్ ద లోయెస్ట్ వీ కెన్ డూ. అంటే దీనికి లైక్ హైట్ అడ్జస్టబుల్ కూడా ఉంది సీట్స్కి. సో దిస్ ఈస్ లైక్ ద టాప్ ఎండ్ ఆఫ్ Renault Tiger, విచ్ ఈస్ 1 liter turbo which produces 100 bhp of power. So ఇంకోటి ఉంది which is like 1 liter eco. సో 1 liter ecoలో మనకి 72 bhp వస్తుంది. సో I prefer going to 100 bhp which is less, కానీ it is exciting. కార్ చాలా బాగుంది. నెంబర్స్ won't define a car. అందుట్లో రెనాల్ట్ చాలా చీట్ చేస్తుంది నెంబర్స్తో.
సో ఇట్ ఈస్ అ బెటర్ కార్ అని చెప్పుకోవచ్చు. సో స్టీరింగ్ చూసుకున్నట్టయితే మనకి టిల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ టెలిస్కోపిక్ ఆప్షన్ లేదు. సో ఇట్ ఈస్ అ బిట్ థింక్. చాలా ఉన్నాయి కాస్ట్ కటింగ్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నాయి. సో ఇంత మంచి కార్ని మనకి 10 lakhs తగ్గించాలంటే ఆబ్వియస్లీ దే షుడ్ బి ఏ కాస్ట్ కటింగ్ ఫ్యాక్టర్. సో వన్ ఆఫ్ దెమ్ ఈస్ దెర్ ఈస్ నో ఆటో డిమ్మింగ్ లైట్స్. మనకి చాలా చీప్ క్వాలిటీ ఆఫ్ లైట్ ఇచ్చారు. మైక్ ఈజ్ ఆల్సో ప్లేస్ వెరీ చీప్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ ఫ్యాక్టర్స్. మనం సెంట్రల్ కన్సోల్ చూసుకున్నట్టయితే ఆర్మ్రెస్ట్ మనకి మ్యాగ్నెట్స్తో ఒక డీప్ స్టోరేజ్ యూనిట్ అయిపోద్ది. అండ్ హియర్ వి గెట్ ది సెలెక్టర్ ఎక్కువ నార్మల్ అండ్ స్పోర్ట్స్ సెలెక్టర్. దీన్ని చేంజ్ చేసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో కూడా మారుతూ ఉంటుంది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. చాలా బాగుంది. అండ్ కీలెస్ ఎంట్రీ. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ కైగర్ అని చెప్పుకోవచ్చు. యూఎస్బి ఛార్జర్ ఇచ్చారు, స్టార్ట్ స్టాప్ బటన్. దిస్ ఈజ్ ఎ ఫోన్. ఇక్కడ ఫోన్ ర్యాక్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీస్ బటన్స్ ఆర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటాయి బటన్స్. దీస్ అంటే ఇవి మనకి డ్రైవర్లో కూడా కనపడతాయి. ఈ బటన్స్ చాలా బాగున్నాయి. అండ్ దీస్ ఆర్ సో కాకీ అబౌట్ దిస్ కార్. ఓకే, ఏసీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ రెనాల్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మంచి టెక్స్చర్ ఇవ్వటం జరిగింది. అండ్ దెర్ ఈస్ మోర్ క్యాబిన్ టు దిస్, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మనకి ఇక్కడ లగేజ్ స్పేస్ ఉంది అండ్ ఇక్కడ లగేజ్ స్పేస్ ఉంది. సో వి గాట్ లాట్ ఆఫ్ లగేజ్. సో టచ్ కొంచెం ల్యాగ్ ఉంది మనకి. ఇట్స్ నాట్ యాజ్ స్మూత్ యాజ్ అదర్ బ్రాండ్స్. వెహికల్కి వెళ్తే మనకి వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఓన్లీ రేర్ వ్యూ మిర్రర్ది ఉంది. అండ్ డ్రైవింగ్ ఎక్కువ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ డ్రైవింగ్ స్ట్రాటజీ చూపిస్తుంది. అంటే మనకి యాక్సిలరేషన్కి ఎంత పాయింట్స్, లైక్ ఎన్ని స్టార్స్ అలా. అంటే దే ఆర్ గివింగ్ అస్ ఎ స్కోర్ హౌ వీఆర్ డ్రైవింగ్. సో ఈ స్కోర్ బట్టి మనం ఇంప్రూవ్ అవర్ డ్రైవింగ్ థింగ్స్. సో ఫైనల్గా మనకి యావరేజ్ ఆఫ్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ లైక్. సో మనం స్టీరింగ్ చూసుకున్నట్టయితే మొత్తం మీడియా కంట్రోల్స్ ఉంటాయి మొత్తం. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ సెలెక్టర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం మీడియా కంట్రోల్స్ ఉంటాయి అండ్ ఎన్ ఎయిర్ బ్యాగ్ హియర్. సో డోర్స్ చూసుకున్నట్టయితే హ్యాండిల్ ఈజ్ సో ప్రిటీ, పియానో బ్లాక్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ ఇచ్చారు, విచ్ ఇస్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిజైనింగ్లో కైగర్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో దెర్ ఈస్ నో ఫేక్ పెడల్. సో ఫ్రంట్ ప్యాసింజర్స్కి లైట్ రాదేమి, బట్ వీ గెట్ ఏ మిర్రర్, డ్రైవర్ టికెట్ హోల్డర్ అండ్ మైక్ ప్లేస్మెంట్ హియర్ అండ్ దేర్ ఆల్సో. సో ఎకనామిక్స్ ఆఫ్ డ్రైవర్ చూసుకున్నట్టయితే సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ హెడ్ రూమ్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రీ రూమ్. కాకపోతే కొంచెం మనకి లంబర్ సపోర్ట్ అండ్ సీట్ అడ్జస్టబిలిటీ కొంచెం తక్కువ ఉంది. ఇట్ ఈస్ ఫర్ రెడ్యూసింగ్ ది కాస్ట్, బట్ వీ కెన్ హ్యావ్ లైక్ కంఫర్టబుల్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ సీట్స్లో. ద బ్యాక్ సీట్ ఆఫ్ రెనాల్డ్ కైగర్కి వచ్చినట్టయితే కొంచెం తక్కువ ఉంది, 6 feet. నేను కొంచెం హైట్ ఉన్న వాళ్ళు సఫర్ అవ్వాలి. నేనైతే లైక్ దిస్ ఈజ్ మై డ్రైవింగ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. సో దానికి దీనికి చూసుకుంటే చాలా తక్కువ నీ రూమ్ ఉంది. లైక్ ఇట్ ఈస్ ఎ కాంపాక్ట్ ఎస్యూవీ. సో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు స్పేస్కి. సో ఇట్ ఈస్ లైక్ ఓకే 3 out of 5 ఇచ్చుకోవచ్చు. క్యాబిన్ చూసుకున్నట్టయితే ఇట్స్ ఎయిరీ, అంటే కొంచెం పెద్ద విండోస్ ప్రిఫర్ చేస్తాను. సో మోర్ ఎయిర్ క్యాబిన్ కోసం. అండ్ వీ హ్యావ్ లైక్ ఏసీ వెంటిలేషన్ హియర్, ఒక ఛార్జింగ్ అవుట్లెట్ ఉంది, మ్యాగజైన్ హోల్డర్స్ ఇచ్చారు. డోర్ చూసుకున్నట్టయితే వీ గాట్ లైక్ ద ప్యాటర్న్ విచ్ ఈస్ ఫాలోడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ డోర్. వాటర్ బాటిల్ హోల్డర్ వచ్చింది అండ్ మైక్స్ అండ్ స్పీకర్స్ హియర్. ఇట్ ఈస్ సింపుల్ అండ్ స్వీట్.
మిడిల్కి వి గాట్ ఏ హ్యాండ్ రెస్ట్ ఆర్ ఆర్మ్ రెస్ట్. సో మనకి 2 కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్ ఇచ్చారు, విచ్ ఈస్ అ క్యూట్ అటెన్షన్ టు డీటెయిల్. మనకి సీట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇట్ ఈస్ గుడ్, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, బట్ ఈస్ నాట్ యాజ్ కంఫర్టబుల్ ఫర్ టాలర్ పీపుల్. 6 feet అలా ఉంటే ఇట్స్ ఎ బటేక్ లాంగ్ డ్రైవ్. బూట్ చూసుకున్నట్టయితే 405 liters వస్తుంది, విచ్ ఇస్ లైక్ ఎ గ్రేట్ థింగ్. మనకి ఈ సైజ్ ఎస్యూస్లో దొరకదు ఇది. సో సీట్స్ ఆర్ లైక్ 60-40 రేషియోలో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ షిఫ్ట్ యువర్ హౌస్ ఆన్ కార్. యా, ఇక్కడ మనకు హుక్ వచ్చింది. అండ్ ద గ్రేట్ థింగ్ వచ్చేసి మనకి రెనాల్డ్ లోగోలో మనకి బ్యాక్ కెమెరా వేయటం జరిగింది. These are the keys of Kiger. సో హెల్లో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం రెనాల్డ్ కైగర్ వెళ్తున్నాం. బాగానే ఉంది కదా పికప్. 1 liter టర్బో విత్ 100 bhp ఆఫ్ హార్స్ పవర్. నెంబర్స్ తక్కువ ఉన్నాయి కానీ నాకైతే బాగున్నట్టు అనిపించింది, పికప్ బాగుంది. సో ఇప్పుడు ఎకో మోడ్కి ఇది, స్పోర్ట్స్ మోడ్కి అయితే ఇది నార్మల్ మోడ్. బాగుంది. నార్మల్ మోడ్లో కూడా లైక్ వీ కెన్ ఓవర్టేక్, మేనేజబుల్ టార్క్ ఉంది అండ్ పవర్ కూడా బాగుంది. డెలివరీ ఫ్రమ్ ఇనిషియల్ వస్తుంది. సో డ్రైవర్ ఇవన్నీ తోలిన తర్వాత నెంబర్స్తో రెనాల్డ్ పేపర్ మీద తక్కువ ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, నచ్చింది నాకైతే డ్రైవర్. అండ్ కైగర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సేమ్ ఇంజన్. సో ఇక టీఎఫ్టీ డిస్ప్లే ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో మనకి ఫుల్ టీఎఫ్టీ ఇవ్వట్లేదు ఏది. చాలా బాగా మేనేజ్ చేశారు డిజైనింగ్లో. బ్రేక్స్ కూడా బాగున్నాయి. బ్రేక్స్ ఆర్ ఓకే లైక్ 2 disc అండ్ ఫ్రంట్ 2 disc వచ్చేసి బ్యాక్ 2 drum వస్తాయి. ఆబ్వియస్లీ ఏబిఎస్ ఉంటుంది. లంబార్ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది, బట్ 10 lakhs ఆఫ్ ప్రైస్ పాయింట్ లో దిస్ ఇస్ లైక్ ద ఓన్లీ కార్ వీ కెన్ గెట్ లైక్ ఎస్యూవీ. స్పోర్ట్స్ మోడ్ లో పికప్ చూద్దాం. సిటీ మోడ్ ఈస్ లైక్ వి నో దట్ బోత్ పికప్ అండ్ పికప్ తేడా ఉంటుంది, విచ్ అల్టిమేట్లీ రెడ్యూసెస్ ది మైలేజ్ ఆఫ్ ది కార్. ఓకే, బాడీ రోల్ కూడా ఉంది కొంచెం. ఇంజిన్ ఈస్ ప్రిటీ ఫన్ వెన్ ఇట్ ఈస్ ఇన్ పవర్ మోడ్. బాగుంది ఇంజన్, అంటే నెంబర్స్ చూసుకొని చూడకుండా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. బాగుంది ఇంజన్ పవర్ అయితే. మైలేజ్ ఈస్ 18 kmpl, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ 1 liter.